ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ శుభమైనటువంటి సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు. మనలో చాలామందికి అవివేకంతో చేసే పనులు, జుగుప్సాకరమైన పనులు, తొందరపాటు నిర్ణయాలు, డబ్బుని అనవసరంగా ఖర్చు చేయడం, ఒక పని చేయకపోతే ఒక పనిలోకి మన యొక్క నిర్ణయాలు మారిపోవడం, చిత్ర నిర్మాణంలో ఉన్నటువంటి వ్యక్తులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో మనం కొన్ని పూజలు పునస్కారాలు చేసుకుంటే విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అలాగే ఇంటిలో ఉన్నటువంటి అనేక బాధలు, చికాకులు, చిన్న చిన్న విషయాలకి చికాకులు. విద్యార్థులకి నేను బాగా రాశానండి, నాకు పరీక్షలు సరిగ్గా మార్కులు రాలేదు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, అలాగే అకాడమిక్ పరీక్షలు దగ్గరలో ఉన్నాయి, వార్షిక పరీక్షలు. ఇవన్నిటికీ మనము గణపతిని గనక ప్రార్థన చేస్తే తప్పకుండా బుద్ధి వికాసం అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడు మనకి గురువారం రోజున, ఫిబ్రవరి 5వ తేదీ గురువారం రోజున మనకి గణపతిని తప్పకుండా పూజించండి. విశేషం ఏమిటి అని చెప్పే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, మరొక 10 మంది చేత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఇటువంటి మంచి మంచి విషయాలు చెప్పడం కోసం మీ ముందుకు వస్తున్నాను నేను. ఇక్కడ తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ 10 మంది చేత చేయిస్తారని కోరుకుంటున్నాను. మరి ఈరోజు విశేషం ఏమిటి? 5/2/2026 గురువారం రోజున మనకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ప్రతి మాసంలో వచ్చేదే. ఈ మాసంలో విశేషమైనటువంటి స్థితిని పొందుకున్నది కాబట్టి సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి రోజు, ఈరోజు మనకి అద్భుతమైనటువంటి అనుకూలత కనబడుతుంది. అందులోనూ ఆ ఉత్తరాహస్త నక్షత్రాల సంబంధ విషయం కూడా ఆయనకి ఎక్కువగా ఉంది. యాక్చువల్గా మనకి ఆ రోజు రాత్రి మనకి ఉత్తరా నక్షత్రం రాత్రి 10:57 వరకు ఉంది. అందుకే ప్రదోష కాలంలోనే మనకి సంకష్టహర చతుర్థి పూజ చేస్తున్నాం. ఆ 10:57 అంటే 11 తర్వాత మనకి హస్తా నక్షత్రం కూడా వస్తుంది. ఒక 4 గంటల ముందు వచ్చింటే మాత్రం ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనమే. మనకి హస్తా నక్షత్రంతో ఉన్నటువంటి బుధవారం కానీ, అలాగే హస్తానటువంటి చవితి కానీ విశేషమైనది. ఆ విషయాన్ని గమనించుకోండి. సరే, ఈరోజు ఉత్తరా నక్షత్రంతో ఉంది కాబట్టి తప్పకుండా అమ్మ అనుగ్రహాన్ని పొందుకునే శుభయోగాన్ని పొందుకోవచ్చు. కాబట్టి ఈ రోజున 5/2/2026 గురువారం రోజున సంకష్టహర గణపతిని ఎవరైతే పూజిస్తున్నారో వారందరికీ కూడా రాబోతున్నటువంటి ప్రమాదాలని 6th సెన్స్ ద్వారా కనిపెట్టగలిగే అవకాశం, చేయబోతున్నటువంటి పనిలో నిర్విఘ్నంగా పని పూర్తవడానికి మనము శుభయోగాన్ని పొందుకునే అవకాశం, అంటే ఆ పని వల్ల మనకి లాభాలు పొందుకోవడం. అయితే చాలామంది అడుగుతుంటారు, స్వామి కుడివైపున తొండాన్ని గణపతి పూజ చేయాలా, ఎడమవైపున గణపతి పూజ చేయాలా, కలశం పట్టుకున్న గణపతి పూజ చేయాలా, లేదా కంకి పట్టుకున్న గణపతిని పూజించాలని అడుగుతుంటారు. గణపతి స్మరణ ముఖ్యం. కుడివైపు ఉంటే విజయం అని, ఎడమవైపు ఉంటే లక్ష్మి అని ఇలాంటివి చెప్తూ ఉంటారు. స్వామి మరి దేన్ని వివరించాలి? అక్కర్లేదు, మీరు ఏం కంగారు పడక్కర్లేదు. గణపతి ఆకారాన్ని భిన్నదంతుడు, లంబోదరుడు, అలాగే చెవులంతా చాటల్లాంటి చెవులున్నవాడు, చిన్ని కళ్ళున్నవాడు, ఎలక వాహనుడు, అంటే సూక్ష్మంలో ఉత్కృష్టమైనటువంటి తన రూపాన్ని చూపించేటువంటి భగవంతుడు ఆ యొక్క బుజ్జయ్య గణపతి. ఈ గణపతిని మనం కనుక ప్రదోష కాలంలో మనం పూజించినట్టయితే తప్పకుండా స్వామి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, ఇలా 16 నామాలతో, 21 నామాలతో. అలాగే మర్చిపోకుండా మనము గరికతో స్వామి అర్చన చేయాలి. గరికతో ఈరోజు తప్పనిసరిగా స్వామిని పూజించాలి. ఆ గరిక పెట్టడం వల్లనే మనకి అద్భుతమైనటువంటి రుణ విమోచనం కలుగుతుంది, జన వశీకరణం కలుగుతుంది. ఈరోజు ఎవరైతే ఆయనని ఆవు పాలతో, పుట్ట తేనెతో స్వామిని అభిషేకిస్తున్నారో వారికి ఈతి బాధలు ఉండవు, రుణ బాధలు ఉండవు. అలాగే స్వామివారికి చెరుకు ముక్కల్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి వాటిని స్వామివారికి చెరుకు ముక్కలు నైవేద్యంగా పెట్టిన, కపిత్థఫలం అంటే వెలగపండు ఆయనకి నైవేద్యంగా పెట్టిన విశేషమైనటువంటి యోగం. వెలగపండు పచ్చడి చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని కలుగుతుందండి. మంచి ఆరోగ్యవంతమైన ఫలం అది. స్వామి నైవేద్యం పెట్టి శుభ్రంగా వెలగపండు మనం శుభ్రంగా పచ్చడి చేసుకొని స్వామివారి ప్రసాదంగా తినవచ్చు. అలాగే చెరుకు ముక్కలు తప్పకుండా ఈ సమయంలో తిన్నవారికి వచ్చేటువంటి వాతావరణానికి అలవాటు పడేటువంటి అవకాశం ఉంటుంది.
అలాగే మోదకాలు పెట్టిన వారికి అంటే చప్పిడి మోదకాలు పెట్టిన వారికి అద్భుతమైనటువంటి రోగనాశనం కలిగించేటువంటి హార్మోన్స్ అనుకూలంగా మారుతాయి. తప్పకుండా ఈరోజు మీరు ఈ యొక్క సంకష్టహర గణపతిని అంటే సమస్తమైనటువంటి కష్టముల నుంచి నష్టముల నుంచి వాటిని హరింపజేసి మమ్మల్ని కాపాడమనేటువంటి శుభమైనటువంటి రోజే సంకష్టహర గణపతి పూజ. ప్రదోషకాలంలో తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని ఐశ్వర్యము, సంతానము, వివాహము, సద్బుద్ధి, విద్యాభివృద్ధి, విదేశీయానము, ప్రశాంతమైన జీవనము, రోగనాశనము పొందుకొని అదృష్టయోగాలు పొందాలని కోరుకుంటున్నా. మరి ఇది కొన్ని రాశుల వారు తప్పకుండా చేయాలి. మళ్ళీ మర్చిపోకండి, ఖచ్చితంగా ఈ రాశి వారు చేయాలి. ముఖ్యంగా సింహ కన్యా రాశుల వారు సంకష్టహర చతుర్థి పూజ చేసుకోవాలి. సింహము కన్యా రాశి తప్పకుండా చేసుకోవాలి. ఇలా నక్షత్రంతో ఉంది కదా, వారు చేసుకోవడం విశేషం. అలాగే మిథున రాశి వారు, ధనుస్సు రాశి వారు కూడా ఈ సంకష్టహర వ్రతాన్ని ఆ పూజని చేసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు. అన్ని రాశుల వారు చేయండి, వీరు తప్పకుండా ఆచరించండి అనేది మా ఉద్దేశం. అలా చేసి ఆనందమయ శుభయోగాన్ని, ఆ యొక్క మహాగణపతి అనుగ్రహాన్ని పొందుకొని మీరింటా బయట అష్టైశ్వర్య ఆనందాలతో సమస్త కార్య విజయాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.